స్తంభిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు 26 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయాలని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ ముందు ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్లో ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. 4 కోట్లుగా విభజించి కార్మికులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులను కట్టు బానిసలాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 26 తారీఖున అన్ని రైతు సంఘాలు, కూలీ సంఘాలు ప్రధానంగా మేము అనేదంటే కార్మిక చట్టాలు అయితే ఆనాడు బ్రిటిష్ కాలం నాటి నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు ప్రభుత్వాలు మార్చేసి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నాయి.